కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి అంటే తెలుగువారి పండుగ, తెలుగు సినిమాల పండుగ. స్టార్ హీరోలు భారీ రిలీజ్లు, థియేటర్ల కోసం పోటీ పడడం కొత్త ఏమీ కాదు. ఈసారి సంక్రాంతి రేసు మరింత హీటెక్కింది. టాలీవుడ్ నుంచి ఏకంగా 5 సినిమాలు, వాటితో పాటు 2 భారీ తమిళ డబ్బింగ్ సినిమాలు. అసలు ప్రశ్న ఏంటంటే, డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు దొరుకుతాయా లేదా? చరిత్ర రిపీట్ కాబోతోందా? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సంక్రాంతి సీజన్ అంటే ఎప్పట్లాగే థియేటర్లపై మొదటి హక్కు తెలుగు సినిమాలదే. ఈసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాతో ముందుగానే జనవరి 9న బరిలోకి దిగుతున్నాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి జనవరి 12న మనశంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. సినిమాతో రంగంలోకి వస్తున్నారు. వీటితో పాటు మాస్ మహారాజా రవితేజ, భర్త మహాశైలకు విజ్ఞప్తి, శర్వానంద్, నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా సంక్రాంతి బరిలోకి వస్తున్నాయి. అందుకే ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం థియేటర్లలో మెజారిటీ షోస్ ముందుగా తెలుగు సినిమాలకే కేటాయిస్తారు. ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే దళపతి విజయ్ చివరి సినిమా అంటూ ప్రచారం జరుగుతున్న జననాయకన్పై భారీ అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా కూడా జనవరి 9న రిలీజ్ కానుంది. కానీ సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలే థియేటర్లను ఆక్రమిస్తే హైదరాబాద్లో కొన్ని మెయిన్ థియేటర్లు తప్ప బిజీ సెంటర్లలో ఈ సినిమాకు స్క్రీన్ దొరకడం కష్టమే అన్నది ట్రేడ్ టాక్. గతంలోనూ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్న ఉదాహరణలు ఉన్నాయి. మరి జననాయకన్ వెనక్కి తగ్గుతాడా అనే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇదే పరిస్థితి శివకార్తికేయన్, శ్రీలీల కాంబినేషన్ లో సుధా కొంగర తెరకెక్కిస్తున్న పరాశక్తి సినిమాకు ఎదురైంది. కంటెంట్ బలంగా ఉన్న సంక్రాంతి సమయంలో థియేటర్స్ ఇవ్వడంలో డబ్బింగ్ సినిమాలకు ఎప్పుడూ చివరి ప్రాధాన్యమే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుగా తెలుగు సినిమాలకు థియేటర్లు ఇచ్చి మిగిలితేనే డబ్బింగ్ సినిమాలపై దృష్టి పెడతారు. దీంతో ఈసారి కూడా డబ్బింగ్ సినిమాలకు సంక్రాంతి ఇబ్బందులు తప్పేలా లేవన్నది ఇండస్ట్రీ టాక్. మరి ఈసారి హిస్టరీ రిపీట్ అవుతుందా, లేదా డబ్బింగ్ సినిమాలు కూడా స్పేస్ దక్కించుకుంటాయా? సంక్రాంతి బరిలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు అనే చర్చ ఆసక్తిగా మారింది.